భారతరత్న పురస్కారం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న. భారతరత్న అవార్డును 1954వ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. భారతరత్న అవార్డు గురించి రాజ్యాంగంలో 18వ అధికరణంలో వివరింపబడింది. భారతరత్న పురస్కారాన్ని భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న బహూకరిస్తారు. భారతరత్న అవార్డును కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, ప్రజాసేవ రంగాలలో విశేష కృషి చేసిన వారికి అందజేస్తారు. 2011లో భారతరత్న పరిధిని విస్తరిస్తూ క్రీడారంగంతో సహా ఏ రంగం వారైనా దీన్ని అందుకునే వీలు కల్పించారు. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి శ్రీ రాజగోపాలాచారి. భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్. భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్న తొలి మహిళ అరుణా అసఫ్ అలీ. భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పాకిస్తాన్. భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎంజి రామచంద్రన్. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు సత్యజిత్ రే. భారతరత్న అవార్డు పొందిన తొలి సంగీత విద్వాంసులు ఎంఎస్ సుబ్బలక్ష్మి. భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. భారతరత్న అవార్డును జనతా ప్రభుత్వం 1977లో రద్దు చేసింది. 1980లో ఇందిరాగాంధీ భారతరత్న అవార్డును మరలా పునః ప్రారంభించారు. భారతరత్న అవార్డును పునః ప్రారంభించబడ్డాక పొందిన తొలి వ్యక్తి మదర్ తెరిసా.